ప్రైజ్ ది లార్డ్ అందరికీ. స్కైప్ ఆన్లైన్ సర్వీస్ కి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ రోజు మన సాయంత్రకాలపు ఈ ప్రార్థన సర్వీస్ కి మీరు ప్రార్థన పూర్వకంగా అందరూ వచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంత్రం మనము ప్రార్థన పూర్వకంగా స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో స్తోత్రం 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 ప్రభా, పరిశుద్ధురా యేసు ప్రభా తండ్రి, నీకే వందనాలయ రాజాదేవ, సర్వాధికారి పశురగు దేవ, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. అయ్యా నీ నామంలో ప్రభా మేమంతా ఇక్కడ ఏకీభవించినాం తండ్రి. అయ్యా ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామం ఏకీవించి ప్రార్థిస్తున్నాను ఒక ఉంటానో ప్రభా తండ్రి దేవా, మేము మా మధ్యలో ఉన్నారని ప్రభా మేము విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా ప్రభా, మరి ఆన్లైన్ మీటింగ్ లో మాకు తోడండి ప్రభా తండ్రి. అయ్యా దేవా, మరి మా అందరితో కూడా మీరు మాట్లాడండి దేవా, వాక్యం ద్వారా తండ్రి బలపరచని తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి ప్రభా తండ్రి. దేవా నా తండ్రి, మీ వాక్యం చేత ప్రభా మమ్మల్ని ఎంతగానో మా బలపరుస్తున్నారు అయ్యా తండ్రి ప్రభా. ఈ రోజు ప్రభా మరి మాట్లాడి మా బలపరచండి దేవా. ప్రభానికి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. అయ్యా వచ్చిన ప్రతి వారిని కూడా ఆశ్రయించి దీవించిన ప్రభా తండ్రి ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి సజీవ లెక్కలోనైనా పెట్టి నేను మా తండ్రి మమ్మల్ని పోషిస్తున్నాం, మమ్మల్ని కాచి కాపాడుతున్నాం అయ్యా దేవా. అందుని బట్టి నీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. అయ్యా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు ప్రభా తండ్రి నైనా ప్రభా. మరి నైనా ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా తండ్రి నైనా ప్రభా గ్రూప్ వాళ్ళందరూ కూడా ప్రభా తన మీ సహాయం నీ కాపుదల దయచి ప్రభా తండ్రి నైనా దేవా. నీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. రాని వాళ్ళకి వచ్చేటకు నీ కృప సహాయం దయచి దేవా. యేసు ప్రభా, బలపడిన వాళ్ళని ఇంకా బలపరిచిన శక్తితో నింపుని ప్రభా తండ్రి రాజా దేవా. నా తండ్రి ప్రభా మరి పాటల ద్వారా మహిమ పొందిన నేను వాక్యం ద్వారా అందరితో మాట్లాడి ప్రభా మీరే మహిమ ఘనత వహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నాశ్రయము, నీ కృపయే నా ఆత్మకు ఆహారము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు ఆహారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము,
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. మన అనుదిన వాక్య ధ్యానంలో ఈ రోజు మనకు ప్రిసిల్లా సిస్టర్ గారు వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రిసిల్లా సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యం షేర్ చేసుకోండి. వాక్యంలో వెళ్ళే ముందు ప్రభా మీరు నాతో మాట్లాడమని ఇసుప్రభా, ఈ వాక్యమాలో అందరిలో ఇసుప్రభ ఎవరైతే వింటున్నారో, ఇసుప్రభ ఎవరైతే వినలేకపోతున్నారో అందరి హృదయాల్లో ఇసుప్రభ నాటపడాలని ప్రభాని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు వాక్యం దేని గురించి అంటే దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడై ఉంటాడంట. దేవుడు ఒక వాక్యము మనం గైకొండి, దేవుడు ఒక ఆజ్ఞను మనం పాటిస్తే దేవుడు ప్రతి దాంట్లో మనకు తోడే ఉంటాడంట. ఒక్కొక్కసారి మనము లైఫ్ మీద విరక్తి అనేది కలుగుతుంది, లేకపోతే ఒంటరితనం మనని వేధిస్తూ ఉంటుంది. ఆ సమయంలో దేవుడిని మనం ఆశ్రయిస్తే దేవుడు మనకి విశ్రాంతి కలుగదీస్తాడంట. దేవుని వల్ల మనకి విశ్రాంతి, దేవుని వల్ల మనకి మనశ్శాంతి కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యము వల్ల మనకి మనశ్శాంతి ఇంకా విశ్రాంతి అనేది కలుగుతుందంట. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగి చేయుచున్నది. కీర్తన 119 అధ్యాయం 50వ వచనంలో ఇది క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు. నీ వాక్యములను బ్రతికించుచున్నదంట. ఏది? దేవుడు ఒక వాక్యము బ్రతికిస్తుందంట. నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగిస్తుందంట. నెమ్మది దేని వల్ల వస్తుందంటే దేవుని ఒక వాక్యం వల్ల వస్తుంది. ఒక్కొక్క టైంలో మనం అనుకుంటాం అందరూ సక్సీడ్ అవుతున్న లైఫ్ లా, అందరికీ మంచి అవుతుంది, దేవుడా నా లైఫ్ లో ఇంతకు మంచిగా అవుతుంది, నేను నీకు ఆజ్ఞలు వైకుంటున్నా కదా, నాకు ఇల్లు అవ్వట్లేదు, నాకు ఇది ఎందుకు ఈ కార్యం అవ్వట్లేదు అని దేవుని దగ్గర మనము అడగాల. ఎవరి దగ్గర అడగలేమంట. మన లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినీ ఎక్కడంటే దేవుని దగ్గరనేనంట. దేవుని దగ్గర మనం మొదపెట్టాలి, దేవుని దగ్గర మనం కొట్లాడాల, దేవుణ్ణి అడగాలంట. మనము వెనుకడిగి వేయదంట. దేవుడా ఇది అవుతలేదు కదా, నేను వెనుకడిగి వేసిస్తున్నా అని మనం ఎప్పుడు వెనుకడగా వేయొద్దంట. లైఫ్ లో మనకి ఇప్పుడు మనం యేసు ప్రభు దేవుని మనము ఇది యేసు ప్రభు అని మనము తెలుసుకున్న మనకి మన లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. అందరి లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగాలేకుండా, లేకపోతే మీ లైఫ్ లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది, లేకపోతే నీకు ఆరోగ్యం బాగాలేకుంది, లేకపోతే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉంది, ఏదో విషయంలో నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం నీకు అర్థమైంది, దాన్ని నమ్మి నువ్వు విశ్వాసం ఇచ్చిన ఎడగా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, నువ్వు అంత పెద్ద ప్రాబ్లం నీ జీవితంలో నెరవేర్చిన దేవుడు నేను ఇప్పుడు ఇక్కడ ఈ స్థాయిలో ఉంచినప్పుడు ఇప్పుడు రాబోయే ఒక చిన్న ప్రాబ్లమ్స్ ని నువ్వు తప్పకుండా ఎదుర్కొంటావంట. దేవుడు అంత బలము నీకు ఇస్తాడంట. ఆ బలము
ఎంత బలం ఇస్తాడంటే ఏదైనా ఏదైనా ఏ సైక్లోన్ కానీ ఏం అయినా కానీ దాన్ని ఎదుర్కొనే బలము ఇస్తాడంట. మోషే, ఏలియా, ఎలీషా, ఎంతో మంది ప్రవక్తలు మనం చూసుకుంటే బైబిల్లో అందరికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది వాళ్ళ లైఫ్ లో. వాళ్ళు వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పుకోలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పుకోలేదు, మైండ్ బి ఏదో ఒక విషయంలో ఉండొచ్చు. కానీ ఎవరి దగ్గర వాళ్ళు వ్యాజ్యమారి ఉందంట, ఎవరి ద్వారా వాళ్ళు గై కొన్నారంట, దేవుని దగ్గర వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకున్నారంట. ఎలా చెప్పుకున్నారు? వాళ్ళ ప్రార్థన ద్వారా వాళ్ళు చెప్పుకున్నారు. దాని ద్వారా వాళ్ళ లైఫ్ లో ఏమొచ్చింది? విజయం అనేది వచ్చిందంట. ఒకటో కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనంలో ఏమంటారంటే, గాడ్ లవ్స్ us and gives us victory through జీసస్ క్రైస్ట్. ఆయనను మనము నమ్మిన యెడల ఆయన మనకు విజయము కలుగుతుందంట. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మనకు ఏం కలుగుతుందంట? ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే ఏం కలుగుతుందంట? మనకి విజయము కలుగుతుందంట. అట్లాగే మనం బైబిల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే మోషే జీవితంలో వేరే ఏదో జరిగిండొచ్చు, ఏలియా జీవితంలో జరిగిండొచ్చు, ఎలీషా జీవితంలో జరిగిండొచ్చు, పౌలు జీవితంలో జరిగిండొచ్చు, ఎజికా జీవితంలో జరిగిండొచ్చు, హన్నా జీవితంలో కూడా జరిగిండొచ్చు. హన్న ఎట్లా ప్రార్థించిందంటే, తన దగ్గర అన్ని ఉన్నాయి. భర్త చాలా ప్రేమించిండు, తనకి బంగారం ఉంది, అన్ని ఉన్నాయి, ఏం తక్కువ లేదని కాదు, పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ దేవుడు తనకి సంతానం అనేది ఇవ్వలేదు. సంతానం ఇవ్వకపోతే దేవుని దగ్గర ఎట్లా అడిగిందంటే, తను మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ఏమని అడిగింది? దేవుడా, నాకు ఒక కుమారుని ఇవ్వు, ఆ కుమారుడు నేను సమర్పిస్తాను అని అడిగింది. దేవుని ఏమడిగింది? సమర్పిస్తాను అడిగింది. ఎంత ఉంది. ఒకనొక టైంలో ఏమన్నాడంటే, అన్న ఒక భర్త ఏమన్నాడు, ఐ నాట్ 1 సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, ఐఎమ్ ఈక్వల్ టు 10 sons, వై యు ఆర్ క్రైయింగ్ అండ్ యు ఆర్ అండ్ ఎల్కా. ఎందుకు ఏడుస్తున్నావు నా ముంగట? నేను ఒక 10 మంది కుమారులతో సమానం కాదా? నేను ఇంత ప్రేమిస్తున్నా నిన్ను అంటే, అయినా కానీ తను పట్టు వదలకుండా దేవుని దగ్గర మొదలుపెట్టింది. దేవుని అన్నిదానంలో నీ సేవకురాలుగా తను ఏమని అడగలేదు, నా దగ్గర ఇంత పైసలు ఉన్నాయి దేవుడా, నాకు ఇంత ఉంది, నాకు ఇవ్వండి, నాకు సంతానంగా కలుగజేయండి అని ఇవన్నీ మెన్షన్ చేయలేదు తను. దేవుడా, నేను సేవకురాలుగా నేను అడుగుతున్నాను, నాకు ఒక కుమారుని దయచేయండి, ఆ కుమారుని నీకు నేను అప్పగిస్తాను, నీకు నేను సమర్పిస్తాను. ఆ కుమారుడు హన్నాకి ఎవరైతే ఏ కుమారుడు జన్మించింది? సామ్యూయేలు అనే కుమారుడు జన్మించింది. సామ్యూయేలు ఎవరి గురించి పోరాడిండు? ఇజ్రాయేలు ప్రజల గురించి పోరాడిండు. తను ఇజ్రాయేలును కాపాడిండు. సామ్యూయేలుకున్న జ్ఞానం ఎవరికి ఉండదండి, అంత జ్ఞానం ఇచ్చింది, అంతమంది ప్రజలను కాపాడింది. అంత మోకరించి ప్రార్థించిన వల్లనే అంత మంచి కుమారుడిని దేవుడు తనకిచ్చింది. హన్న ఒక కృప పొందిందంట. హన్న అంటే అర్థం కృప పొందింది అని. మనకి ఎంత ప్రార్థన ద్వారా మనం ఎంత కృప పొందుకోవాలా? ఓకే, దేవుడు అంటే నా దగ్గర మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తా అంటాడు. ఇది అధ్యాయంలో 33వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని దగ్గర ఏడవాలంట. దేవుడి దగ్గర ఏడ్చి మనం అడగాల. దేవుడి దగ్గర ఏడ్చి దేవుడి దగ్గర మొరపెట్టి, దేవుడా, నేను నీ కుమార్తెని, నేను నీ దగ్గర మొదలు పెడుతున్నా, నేను ఎవరి దగ్గర మొదలు పెడతలేను, నా తల్లిదండ్రుల దగ్గర మొదలు పెట్టలేను, నా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర మొదలు పెట్టలేను, నీ దగ్గర నేను అడుగుతున్నా, నాకు ఉత్తరం దయచి. నేను దేవుని దగ్గర, మన మమ్మీ డాడీ దగ్గర నాకు కొన్ని విషయాల్లో మన ఆన్సర్స్ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకదేమో, కానీ ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ దేవుని దగ్గర దొరుకుతుందంట. ఈ మధ్య కాలంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరూ చిన్న చిన్న వాటికి దొంగతనం చేయడము, లేకపోతే క్రిమినల్ అసౌట్ గురి అవ్వడము, లేకపోతే
క్రైమ్ చేయడము, లేకపోతే సూసైడ్ చేసుకోవడము, అవన్నీ దేవుడు ఆ ఆ, అవన్నీ మనము ఈ మధ్యకాలంలో మోస్ట్లీ అవే ఉన్నాయి. సో మనము బలవంతంగా ప్రాణం ఎందుకు తీసుకోవాలా? దేవుడు హక్కిచ్చిందా? ఇవ్వలేదు. మనము ఈ భూమి మీద ఉన్నామంటే దేవుడు మనకు ఒక పని అప్పగించింది. అందు గురించి మనము ఈ భూమి మీదకి అడుగు పెట్టినాం. మన తల్లిదండ్రుల వల్ల కాదు, మన ఫ్రెండ్స్ వల్ల కాదు. మీరు ఎవరి గురించి ఈ భూమి మీద అడుగు పెట్టింది, ఎవరు ఆజ్ఞ నెరవేర్చడానికి అడుగు పెట్టిందంటే దేవుని ఒక ఆజ్ఞ నెరవేర్చడానికి దేవుడు నీకు ఈ భూమి మీద పంపించిందండి. సో మనం ప్రాణం బలవంతంగా తీసుకునే హక్కు కూడా మనకి లేదంట. ఎప్పుడైనా మనకు ఆ లోన్లీనెస్ ఫీల్ అయితే, లేకపోతే నీకు ఎవరు లేరు, లైఫ్ లో ఒంటరిగా అయిపోయినా, నేను చేయలేకపోతున్నా అంటే ఫస్ట్ ఎవరు గుర్తు రావాలంట? దేవుడు గుర్తు రావాలి. మనకి ఏసు ప్రభు అయినా ఏసు క్రీస్తు మనకి గుర్తు రావాలంట. ఏసు క్రీస్తు దగ్గర నువ్వు మొదపెడితే కదా ప్రతి ఒక్క దానికి నీకు విజయం అనేది దొరుకుతుందంట. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ దేవుడు ఒక మిరాకిల్, దేవుడు ఒక అద్భుత కార్యాలు నువ్వు చేస్తావంట. అన్న ఇట్లా మొదలుపెట్టిందో ఎజికియా లైఫ్ లో కూడా ఎంతో 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 కష్టాలు వచ్చినాయి. ఎజికియా అంత మంచి రాజు, ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. ఆయన దేవుని ఆజ్ఞని ఏది కూడా ఆ ఆ తీసి పారేయలే, అన్ని పాటించింది. కానీ లాస్ట్ కి ఒకనొక టైంలో అది ఏ పాయింట్ కి వచ్చిందంట, తను చనిపోయే స్థితి వరకు కూడా ఆ పాయింట్ వరకు వచ్చిందంట. కానీ ఎప్పుడైతే ఎజికియా రాజు దేవుని తట్టు తిరిగి ప్రార్థించిండో అప్పుడు తనకు ఎజికియా ఐజియా 37 ఇంకా 38 లో ఉంటది. ఐజియా 37:38 లో క్లియర్ గా రాసి ఉంటది ఏమనంటే, ఇందో ద ఎజికియా టర్న్ హిస్ ఫేస్, ఐజియా 38 చాప్టర్ లో 2nd verse నుంచి 5th వరకు. Then Ezekiel turned his face to the wall and prayed to the Lord and said, Please, O Lord, remember how I walked before you in faith and faithfulness and with the whole heart, and have done what is good in your sight. And Ezekiel wept bitterly. Then word of the Lord came to Isaiah, for go and say to Ezekiel, thus says the Lord and God of David, your father, I have heard your prayers, I have seen your tears. Behold, I will add you 15 years to your life. దేవుడు ఎంతకాలం పొడిగించిన తన ప్రాణాన్ని, తన లైఫ్ ని 15 years అంట. ఎవరు తట్టు తిరిగిండు? మనుషుల తట్టు తిరిగిందా? తన ఒక రాజు, ఆ రాజు కూడా ఎవరి తట్టు తిరిగిందంట? దేవుని తట్టు తిరిగిందంట. దేవుని తట్టు తిరిగితే తనకి ఎన్ని సంవత్సరాల ఆయుష్ పొడిగింపు వచ్చింది? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపు వచ్చిందంట. పౌలు కూడా ఒకనొక టైంలో ఒక గోల్ సెట్ చేసుకున్నంట, ఇక్కడెక్కడ ఇది చేయాలని. కానీ పౌలు ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిండు? దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చిండు. దేవుడు ఉన్నాడు కాబట్టి పౌలుని దేవుడు ఎంతగానో తను ప్రొటెక్ట్ చేసిందంట. ఇక్కడికి వెళితే తన కష్టాల్లో, తన బాధల్లో, తన ఏది ఉన్నా కానీ తన పరిచయంలో ఎవరుండేనంట? తోడుగా దేవుడు అనేది ఉండేనంట. అన్న అయినా కానీ, ఎజికియా అయినా కానీ, పౌలు అయినా కానీ, ఆయన మరి ముఖ్యంగా యోబు విషయంలో ఇది చాలా అంటే చాలా గొప్పగా నెరవేరిందంట. జకరియా 9:12 ఏం చెప్తాడంటే, బంధకములో పడియింది నిరీక్షణ గల వారై కొట్టున మరలా ప్రవేశించుడి, రెండింతలు మీ కోటున మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనో నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు మనకు రెండింతల ఆశీర్వాదం ఇస్తాడంట. ఒకనొక టైంలో అనుకుంటాం ఇది అవ్వట్లేదు, ఇది దేవుడు ఎందుకు ఇది తొలగించినావు, ఎందుకు ఇది ఇవ్వలేదు, నాకు నా లైఫ్ లో ఎందుకు ఇది ఇవ్వలేదు అని మనము చాలా డిప్రెస్ అయిపోతామంట. ఒకనొక టైంలో యోబు విషయంలో కూడా అట్లనే అయింది. యోబుకి ఎంతనో ఆస్తి ఉండే, అంతా ఉండే. తన భార్య కూడా అన్నది, ఇవన్నీ ఎందుకు నమ్ముతావు. తన ఫ్రెండ్స్ కూడా విమర్శించేవారు, తన బంధుమిత్రులు అందరు విమర్శించిండు, అందరు ఇది చేసిండు. కానీ యోబు ఏం చేసిండు? యేసు మీద ఎప్పుడైనా కోప్పడిందా? కోప్పడలేదు.
నువ్వు దేవుడు ఈ తప్పు చేసినావు, ఎందుకు ఇట్లా చేసినావు నాకు అని తిరిగి ప్రశ్నించలేదు. దేవుని పట్ల ఓపిక, చాలా అంటే చాలా ఓపికతోని తను దేవుని ఒక ఆజ్ఞల గురించి తను ఎట్లన్నా దేవుడు స్వస్థపరుస్తాడు, ఎప్పటికైనా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఎవరు ఏమైనా అనుకోని దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే నమ్మకంతో తను ఉండేనంట. సో తప్పకుండా దేవుడు తను స్వస్థపరిచిండు. అండ్ రెండింతలుగా దేవుడు తనని దీవించి ఆశీర్వదించిండంట. సో మనం ఎవరు తట్టి చూడాలంట, దేవుని తట్టి చూడాలంట. అండ్ వన్ మోర్ థింగ్, ఒకనొక టైంలో మనని తల్లి కూడా మర్చిపోతుందంట. ఏషియా 49:15 చెప్తుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లలను మరుచున వారైనా మర్చుతురు గాని నేను నిన్ను మరువను అంటున్నాను. ఇంగ్లీష్ లో ఏమంటుందంటే, కెన్ అ మదర్ ఫర్గెట్ ద బేబీ అట్ హర్ బ్రెస్ట్ అండ్ హ్యావ్ నో కంపాషన్ ఆన్ ద చైల్డ్ షీ హాస్ బోర్న్, దో షీ మైట్ ఫర్గెట్, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. ఒకవేళ తల్లి మరిచినా గానీ నేను నిన్ను మరవను అంటుంది. అండ్ 16వ వాక్యం కిందని ఏమని రాసిందంటే, చూడుము నేను నిన్ను అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. తన అరచేతుల్లో నేను దేవుడు చెక్కి ఉన్నాడంట. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప 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 మాట్లాడుతుంది మన లైఫ్ లో. ఎందుకు మనం లోన్లీనెస్ గా ఫీల్ కావాలా, ఒంటరితనంగా మనం ఎందుకు ఫీల్ కావాలి, ఎందుకు ఈ క్రిమినల్ మైండెడ్ మనలో ఉండాలా? మనం దేవుని ఒక ఆజ్ఞను నెరవేర్చడానికి మనము ఈ భూమి మీద అడుగుతున్నాం. అది ఆజ్ఞను మనం నెరవేర్చాలి. ఆయన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఆయన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఇచ్చిందంటే నువ్వు ఎంత మంచి దేవుడి దగ్గర ఉన్నావు. ఆయన నేను సొత్తు అంటున్నావు, ఎవరంటారు అట్లా నీ సొత్తు అని అంటున్నావు. నీ గురించి తన లైఫ్ ని సిలువ మీద మోసిండు. ఎవరైనా మోస్తారా? ఎవ్వరు మోయరు. ఈ మొత్తం ప్రపంచంలో ఎవ్వరు కూడా, ఈ భూమి మీద ఎవరు కూడా అట్లా చెప్పరు, నేను ప్రేమిస్తున్నాను. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించకపోతే కూడా నన్ను ప్రేమిస్తున్నానని అంటున్నా. అలా అంటారా? ఒకవేళ తల్లి మర్చినా తండ్రి మర్చినా ఆయన నేను మరవరాను. నిన్ను ఒక రాణిలాగా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. యు ఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్ సైట్. నువ్వు ఒక దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన వ్యక్తి. దేవుడు ఇవన్నీ అంటుంది. అప్పుడు మనం ఎందుకు డిప్రెషన్ లోకి పోవాలా? ఏదైనా ఉంటే మనం దేవుని దగ్గర మొదలు పెట్టాలంట. అన్నలాగా మొదలు పెట్టాలంట, మోషేలాగా మొదలు పెట్టాలంట, ఎలీషాలాగా మొదలు పెట్టాలంట, ఏలియాలాగా మొదలు పెట్టాలంట, ఎజిషియాలాగా మొదలు పెట్టాలంట, పౌలులాగా మొదలు పెట్టాలంట. మనం ఒక్కొక్క లైఫ్, ఒక్కొక్క ప్రవక్త, ఒక్కొక్క మనిషి ఒక ఎగ్జాంపుల్ ఎంత నీట్గా, ఎంత క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. దేవుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ సెట్ చేస్తాడు. ఒక రాజు అయినా, ఒక పేదవాడైనా దేవుడు అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేసిందంట. సమానత్వం చూపించిందంట దేవుడు. ఈ రోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా మనకి లైఫ్ లో జరుగుతుందంట. మనము ఆ కాన్ఫిడెన్స్ అనేది మనము గివ్ అప్ అనేది చేయొద్దంట. లైఫ్ లో ఈరోజు ప్రతి దాంట్లో మనకు విజయం ఇస్తాడని మనం నమ్మకం ఉంచి దేవుని దగ్గర అడిగితే ప్రతి దాంట్లో మాకు విజయం అనేది దొరుకుతుందంట. దేవుడు ఒక వాక్యమే మనల్ని బ్రతికిస్తుందంట. మన బాధలో ఎప్పుడైనా కానీ తోడుంటాడంట. దేవుడు మాత్రమే మనకు తోడుంటాడంట. అన్నిట్లో మనకు తోడుంటాడని చెప్పింది. ప్రతిరోజు మనం దేవుణ్ణి అడగాల. తన దగ్గర మనము ఎట్లా పోరాడాలంటే, మన ఒక కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగితే కదా ప్రతి ఫలము తప్పకుండా మనకు దేవుడు ఇస్తాడంట. అన్న ఒక మంచి తల్లిగా కాదు, ఒక మంచి ఎగ్జాంపుల్ గా మనకి ఇది చేసింది. ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి నమ్మకస్తుడిగా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి అన్న జీవితంలో మంచి చేయడానికి దేవుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనకి ఎందుకు చూపించిందంటే, ప్రతి ఒక్క ప్రవక్త నుంచి, ప్రతి ఒక్క సేవకురాళ్ళ నుంచి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, ఏం చెప్తున్నావు వేరే వాళ్ళకి అని ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అన్ని దాంట్లో, అన్ని ప్రవక్తల్లో, అన్ని ఒక రాజుల్లో మనకి ఇచ్చింది. ఏం నేర్చుకుంటున్నావు అట్లా క్లాస్కి, అది నీకు ఇంపార్టెంట్. ఎంత నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంత దగ్గరగా నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చుంటున్నావు, ఎంత అడుగుతున్నావు దేవుడిని,
ఎవరు తట్టు చూస్తున్నావు లాస్ట్ అని నిన్ను ప్రశ్నించుకోవాలంట. అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే ప్రార్థనతోనే మోకరించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క దానికి నీ కష్టాల్లో అయినా నీ బాధల్లో అయినా దేవుడు విజయం ఇస్తాడంట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిందాక. ఆమె స్తోత్రం ఇచ్చే ప్రభానికి వందనాలు రాజా. ఈ రోజు వాక్యం చూసుకున్నాం రాజా. ఈ వాక్యంలో ఇష్టప్రభ, ఈ వాక్యం అనేది మా హృదయాల్లో నాటబడాలి ఇష్టప్రభ. దేవుడా బ్రతికినంత కాలం ఇష్టప్రభ నీ వాక్యం చాటి చెప్పే బిడ్డగా మమ్మల్ని అందరినీ మార్చేసే ప్రభ. బాధల్లో అయినా వేదనలో అయినా ఇష్టప్రభ, ఎప్పుడైనా కృంగిన సమయంలో అయినా ఇష్టప్రభ దేవుడా మేము నీ తట్టు చూడడానికి మాకు అవకాశం ఇవ్వండి ఇష్టప్రభ. నీ తట్టు మాత్రమే చూడాలి. నీ సేవకుడిగా సేవకురాలుగా ఇష్టప్రభ ఎంతో ఎగ్జాంపుల్స్ మాకు బైబిల్ ద్వారా ఎన్నో నేర్పించిన ఇష్టప్రభ. దాన్ని మేము గైకొనాలి ఇష్టప్రభ, పాటించాలా, అనేక మందికి చెప్పే జ్ఞానం మళ్ళీ దయచేయమని ప్రభు యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. స్తోత్రం నాయన ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవాయస్య మా ప్రభా. దేవాయస్య మా ప్రభా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవాయస్య మా ప్రభా. మనల్ని సురక్షితంగా ఉంచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయస్య మా ప్రభా, మీరే తోడైన దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవాయస్య మా ప్రభా. నీకు దేవాయస్య మా ప్రభా, ప్రార్థనలో దేవాయస్య మా ప్రభా, నీకు బైబుల్లో ప్రతి ఒక్క దాంట్లో మేము దేవాయస్య మా ప్రభా ముందంజ ఉండటకు సాయం చేయండి దేవా. ఇచ్చినటువంటి దేవా ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవా. దేవా మాలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మా ప్రభా. దేవా ప్రతి ఒక్క చోట్ల దేవాయస్ మా ప్రభా నీకు సాక్షిగా మేము ఉండటకు సాయం చేయండి మా ప్రభా. కిబిబి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆశ్రయించండి మా ప్రభా. మీరే సాయం చేయండి ప్రభా. దేవా ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనవడిలో దేవాయస్ మా ప్రభా మీరే సాయం చేయండి దేవా. దేవాయస్ మా ప్రభా వాళ్ళని శిష్యులుగా చేసుకోండి మా ప్రభా. నీకు పరిశుద్ధాత్మ శక్తిని నింపండి మా ప్రభా. ఎక్కడ వెళ్ళిన దేవాయస్ మా ప్రభా యేసుక్రీస్తునామములో దేవాయస్ మా ప్రభా ప్రతి ఒక్క ఆటకం కొట్టివేయండి మా ప్రభా. మీరే సాయం చేయండి దేవా. దేవాయస్ మా ప్రభా కేవీపీఎంలో ఎన్నో అంశాలు ఉన్నాయి మా ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి దేవా. ఎంతో మంది అనారోగ్యంతో క్యాన్సర్ తో బాధపడుతున్నారు మా ప్రభా. ప్రతి ఒక్క క్యాన్సర్ యేసుక్రీస్తునామములో ముట్టి స్వస్థపరచును గాక. మీరే సాయం చేయండి మా ప్రభా. మీరే తోడైనండి మా ప్రభా. నికమైన దీవెనలు కుమ్మరించండి మా ప్రభా. అలాగే దేవాయస్ మా ప్రభా బ్రదర్స్ దేవా ఎంతో మంది దేవాయస్ మా యాక్సిడెంట్ తో ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించండి దేవా. లేవనెత్తండి మా ప్రభా. ఎంతో మంది దేవాయస్ మా ప్రభా క్యాన్సర్ తో ఉన్నారు మా ప్రభా. వారం కూడా లేవనెత్తండి మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా. దేవాయస్ మా ప్రభా అబ్బి బ్రదర్ దేవాయస్మర మీరు ముట్టండి మా ప్రభా. స్వస్థపరచండి మా ప్రభా. మీరే లేవనెత్తండి మా ప్రభా. ఇంకెంతో మంది సిస్టర్స్ దేవాయస్మ ప్రభా బాధపడుతున్నారు మా ప్రభా. ఉదయపంలో దేవాయస్మ ప్రతి ఒక్క అనారోగ్యంతో ఉన్నారు మా ప్రభా. కంటి చూపు లేక దేవా వాళ్ళు బాధపడుతున్నారు మా ప్రభా. మీ యొక్క చూపు దయచేయండి మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా. నేను నమ్ముకున్న బిడ్డలు మా ప్రభా దేవా ఎక్కడ వెళ్ళిన దేవాయస్మ ప్రభా గణపరచడానికి సాయం చేయండి మా ప్రభా. నేను గణపరిచి దీవించడానికి సాయం చేయండి దేవా. నీకే మహిమ ప్రభావం కలగాల మా ప్రభా. దేవాయస్మ ప్రభా ఇంకెంతో మంది దేవాయస్మ ప్రభా దేవా శరీరంలో దేవాస్మ ఎంతో మంది దేవాయస్మ ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి మా ప్రభా. లేవనెత్తండి మా ప్రభా. నీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటాకు సాయం చేయండి మా ప్రభా. దేవాయస్మ ప్రభా కూడా దేవాయస్మ ప్రభు రావద్దు అని చెప్పారు మా ప్రభా. మీరు దేవాయస్మ ప్రతి ఒక్కరికి దేవా నీకు కనికరం నీకు కృప నీకు స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేస్తారు మా ప్రభా. దేవాయస్మ ప్రభా ఎంతో మంది దేవాయస్మ ప్రభా రక్షణ లేక కూడా కొట్టుకుంటున్నారు మా ప్రభా. దేవా వారికి రక్షణ దయచేయండి మా ప్రభా. ఎటు తిరగాలని దేవా వాళ్ళు ఆలోచిస్తున్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరు నీ తట్టు తిరగటకు సాయం చేయండి మా ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలు కూడా దేవాయస్మ ప్రభా ఎంతో మంది దేవాయస్మ ప్రభా పడి ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరిని లేవనెత్తాడు మా ప్రభా. దేవా ఎంతో మంది గర్వఫలం లేదు మా ప్రభా. గర్వఫలం దయచేయండి మా ప్రభా. మీరే అద్భుత రీతిగా దయచేయండి మా ప్రభా. అండ్ ఆల్సో ఎంతో మంది దేవాయస్మ ప్రభా వాళ్ళ కోల్పోయి దేవాయస్మ తల్లిని తండ్రిని కోల్పోయి దేవాయస్మ ప్రభా అనాథలుగా ఉన్నారు మా ప్రభా. అటువంటి వారి గురించి ప్రార్థిస్తున్నాను మా ప్రభా. ఎంతో దుఃఖంలో ఉన్నారు మా ప్రభా. వారిని లేవనెత్తండి మా ప్రభా. నీకు ఆదరణ దయచేయండి మా ప్రభా. మీరే గొప్ప దేవుడు అని తెలుసుకునేలాగా సాయం చేయండి మా ప్రభా. దేవాయస్ మా ప్రభా ఇంకా ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. ఇక్కడ ఉన్న కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించండి దేవాయస్ మా ప్రభా. ఈ యొక్క ధన్యత మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఎన్నో వాక్యాలు విన్నా మా ప్రభా. ప్రతి ఒక్క వాక్యం మా దేవాయస్ మా ప్రభా హృదయంలో నాటబడాల మా ప్రభా. దాని ప్రకారం మేము జీవించాల మా ప్రభా. దాని ప్రకారం ఎదగాల మా ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా. దేవాయస్ మా ప్రభా మీరు తప్ప వేరే దేవుడు లేరు మా ప్రభా. మాకు దేవాయస్ మా ప్రభా ప్రతి ఒక్క చీకటిని క్రీస్తును గద్దించి దేవాయస్ మా ప్రభా ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుముట్టు దేవతను కావలించండి మా ప్రభా. మీరే తోడైనాడు మా ప్రభా.
దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి క్షమిస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. శాంతమ్మ సిస్టర్. స్తోత్రం ప్రభా, మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన మా యేసయ్య నీకే వందనాలు ప్రభా. స్తుతి స్తోత్రాలు నాయన. సాయంకాల సమయంలో ప్రభా యేసు ప్రభా ఎంత సమయం నాయన నీ వాక్యం మేము ధ్యానించుకున్నాం ప్రభా. తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. వాక్యం చెప్పిన తండ్రి ప్రజలస్తున్న కూడా ప్రభా మీరు ముట్టండి, తాకండి ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించండి. ఆమె చేస్తున్న జాబ్ లో కూడా మీరు తోడై ఉండండి ప్రభా. కుటుంబానికి ప్రభా నువ్వే ఆదరణకర్తగా ఉండండి ప్రభా. తల్లి వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలనైనా. సిస్టర్ ఆఫీస్ కొంతలో మీరే తోడుండండి సుప్రభా. కుటుంబం మీ బలమైన రెక్కల కింద భద్రపరచండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యాదగిరి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. బ్రదర్ ను ముట్టండి, తాకండి తండ్రి. మీ కృపలో భద్రపరచండి నాయన. ప్రతి అవయవాన్ని కూడా ప్రభా మీరు స్వస్థత దయచేయండి ప్రభా. పరమ డాక్టరు, పరమ వైద్యుడా ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. కనికరించే దేవుడవు నాయన, కృప చూపించే దేవుడవు ప్రభా, జాలిగల దేవుడవు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్క గాయంను కూడా ప్రభా మీరు కట్టండి నాయన ప్రభా. బ్రదర్ యొక్క పాపాలన్నీ ప్రభా మీరు కడగండి యేసు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి పాపంను క్షమించండి, మీ రక్తంతో కడగండి ప్రభా. రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. నీ సాక్షి విడిగా నిలబెట్టుకోండి నాయన. ప్రతి అనారోగ్యంను ప్రభా మీరు తొలగించమని ప్రార్థిస్తున్న దేవా. యేసయ్య మీరే బాగు చేయండి. మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకున్నాం తండ్రి. మీరే సంపూర్ణ ఆరోగ్యం మీద దయచేయండి. డాక్టర్లు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. వాడుతున్న మందుల్లో ప్రభా మీ రక్త పోషణ దయచేయండి ప్రభా. నీకే వందనాలు చెల్లించుకున్న ప్రభా. తండ్రి నీ రాధిక స్టర్ గురించి ప్రార్థిస్తున్న ప్రభా. స్టర్ ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆమె చుట్టూని అద్భుతం చేయండి ప్రభా. మంచి శక్తిని బలాన్ని దయచేయండి. ఆమెకు విరోధమైన ప్రభా సైతాన్ దురాత్మలన్నీ గద్దించండి ప్రభా. అయ్యా ప్రతి దురాత్మ సైతాన్ శక్తులని పాతాలో బంధించండి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. స్టర్ తండ్రి సేవ చేస్తుంది ప్రభా. ఇంకా బలమైన సేవ చేయాలా ప్రభా. ఇంకా నీ సాక్షిగా ఉండాలా యేసు ప్రభా. ఇంకా అనేక ప్రాంతాలు దర్శించాలా ప్రభా. పరిశుద్ధుడా నైనా, శక్తిహీనులకు నైనా, బలహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడవు ప్రభా. అలసిన వారిని సమస్యలు వారికి నైనా బలంనిచ్చే దేవుడవు ప్రభా. స్టర్లో ప్రభా ఉన్న అలసట తండ్రి, బలహీనత అంతా తీసివేయండి తండ్రి. యేసయ్యా మీ సంపూర్ణ ఆరోగ్యం తండ్రి ఆ బిడ్డ సిస్టర్ కు దయచేయండి. మీరు లేవనెత్తండి యేసు ప్రభా. నీ కృపవరాలతో అభిషేకించండి ప్రభా. నీ కొరకు ఇంకా సాక్షిగా ఇంకా సేవ చేసే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. కుటుంబాన్ని కూడా రక్షించండి ప్రభా. సిస్టర్ తండ్రి రాజకృష్ణాల భర్తను కూడా ప్రభాను ముట్టు తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. సిస్టర్ కొడుకులకు కూడా రక్షణ దయచే రక్షణలో ఉన్నారు ప్రభా. ఇంకా నీ సేవ చేసే భాగ్యాన్ని దయచేయమని యేసు ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఇంకా ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యాదవ్ మిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం. అభిషేక్ బాబు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం స్వస్థత దయచేసి మీ కృపలో భద్రపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డకు, ముఖ్యంగా కేవీపీఎల్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్.